ఏంటి? మీ అక్కని కాపాడుకుంటావా? ఎందుకలా కాపాడుకోవాలనిపించింది? కొట్టింది మీ అక్కే కదా. మీ అక్క దగ్గరకు వస్తే ఒక న్యాయం, మా అన్నయ్య దగ్గరకు వచ్చేసరికి ఒక న్యాయమా? ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు చెప్పకపోయినా నువ్వేం ఆలోచిస్తున్నావో నేను ఊహించగలను. నువ్విప్పుడు ఆలోచిస్తున్నదే వాళ్ళ గురించే కదా. నీళ్ళోసుకున్న నువ్వు ఎంత ఆనందంగా ఉండాలమ్మా, కానీ ఇలా ఉండాల్సిన దుస్థితి కలిగించారు వాళ్ళు. మన ఉసురు తగిలి వాళ్ళు నాశనమైపోతారు. అమ్మ నువ్వు ఆగు. ఇప్పుడు నేనేమన్నానని నన్ను ఆపుతున్నావు? నువ్వు లేనిపోనివి ఆలోచించిందే కాకుండా గాయత్రి మీద కూడా ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నావు? దాని మీద నేనేం ఒత్తిడి తీసుకొచ్చాను? గాయత్రి గర్భవతి. ఈ టైంలో అది మంచి విషయాలే వినాలి, మంచి గురించి ఆలోచించాలి. మనం కూడా దానికి మంచే చెప్పాలి. అంతేకాని జరిగిపోయిన వాటన్నిటి గురించి దానికి గుర్తు చేస్తూ ఉంటే అది ఒత్తిడికి గురవుతుంది కదమ్మా. అయినా నువ్వు తినేసావు, టాబ్లెట్స్ కూడా వేసుకున్నావు కదా. నువ్వు వెళ్ళి పడుకో. సర్లేవే, వెళ్తాను. గాయత్రి, నువ్వు నేనేదో అన్నానని ఆలోచించకమ్మా. నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో చాలు. నీకు చెప్పకుండా ఇందాకదంతా చేశానని నీకు నా మీద కోపంగా ఉందా గాయత్రి? నేను ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో వాళ్ళని, ముఖ్యంగా అనంతిని ఎప్పుడూ కలవకూడదనుకున్నానక్క. కానీ నువ్వలా చేస్తావని నేనస్సలు అనుకోలేదు. వాళ్ళు మనకి చేసిన అన్యాయం మర్చిపోయావక్క. ముఖ్యంగా మన నాన్నని చంపారక్క వాళ్ళు. మన ఈ పరిస్థితికి కారణం వాళ్లే. వాళ్ళతో కలిసి నువ్వలా ఎలా చేస్తావు? గాయత్రి, నువ్వు చెప్పింది కరెక్టేనే. నేను దాన్ని కాదనను. నీకున్న కోపాన్ని కూడా నేను కాదన్ను. కానీ నాన్న చనిపోయిన తర్వాత అమ్మ మనల్ని పోషించడానికి ఎన్ని బాధలు పడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నాన్న లేకపోవడం వల్లే కదా అమ్మ మీద మన కుటుంబ భారం మొత్తం పడింది. అమ్మ ఒక్కతే ఆ భారాన్ని మోయలేక, మన జీవనానికి తగినంత డబ్బు సంపాదించలేక గల్ఫ్కు వెళ్ళింది. ఆ గల్ఫ్కు వెళ్ళాక అమ్మ ఎన్ని కష్టాలు పడింది. అమ్మ గల్ఫ్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఎన్ని సమస్యల్ని ఫేస్ చేశాం. నువ్వు చదువుకుంటూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఎందుకు కలిగిందో ఒక్కసారి ఆలోచించు. అప్పుడు పెద్ద పెద్ద చదువులు చదవాలని నాకున్న ఆశలన్నీ పక్కన పెట్టేసి రామగిరిలో చిన్న టీచర్ ఉద్యోగం ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆలోచించు. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా? కేవలం మన నాన్న లేకపోవడం వల్లే మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. మన కలల్ని, మన ఆశల్ని వదులుకోవాల్సి వచ్చింది గాయత్రి. భర్తకి భార్య ఎంత ముఖ్యమో భార్యకి భర్త కూడా అంతే ముఖ్యం గాయత్రి. ఈ ఇద్దరిలో ఎవరు లేకపోయినా వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఆ హంతకుడి కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి ఉండమంటున్నావా? నిన్ను ఆ కుటుంబంతో కలిసి ఉండిపోమని అండం లేదు. నిన్ను వెళ్ళి ఆ ఇంట్లో ఉండమని కూడా చెప్పడం లేదు. కానీ నీ భర్తతో కలిసి ఉండమంటున్నాను. నీ భర్తతో మాట్లాడమంటున్నాను. నా సమస్యకి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీ భర్తని దూరం చేసుకోవద్దు అని చెప్తున్నాను. గొడవలు లేకుండా ఏ కుటుంబం ఉండదు గాయత్రి. ఆ గొడవల్ని, ఆ సమస్యల్ని దాటుకుని తగ్గాల్సిన సమయం వచ్చినప్పుడు తగ్గి, అడగాల్సిన సమయం వచ్చినప్పుడు
నిలదీసి అడిగి ఆ బంధాన్ని కొనసాగించాలి. నీ బిడ్డ భవిష్యత్తు నీకు ముఖ్యమైతే నీ భర్తతో నువ్వు కాంప్రమైజ్ అయ్యి నువ్వు బతకాల్సిందే. ఆలోచించు గాయత్రి. నీలో ఉన్న ఆవేశాన్ని అణిచేసి కోపాన్ని తగ్గించుకుని నీ బిడ్డ జీవితం కోసం ఆలోచించు. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. సుందరి నాతో ఇంతకు ముందున్నట్టు జోవియల్గా ఉండట్లేదు, కొంచెం సీరియస్గానే ఉంటుంది. సుందరి అలా ఉంటే అత్తయ్య అన్నట్టు సుందరిని నాకు దూరం చేసేస్తారేమో. అలా జరగడానికి వీల్లేదు. సుందరిని నేను వదలను. సుందరితో మాట్లాడితే అత్తయ్య తిడుతున్నారు కదా, దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించి సుందరిని నా వైపు తిప్పుకోవాలి. అంటే అలా జరగాలంటే సుందరి ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి. ఎస్. బాబుగారు ఎక్కడికి వెళ్తున్నారు? నేను షాప్కి వెళ్తున్నా, ఇప్పుడే వచ్చేస్తాను. ఏం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. ఏం పర్లేదు, నేను తెచ్చుకుంటానులే. అయితే తొందర రండి బాబు గారు, పెద్దమ్మ గారు తెలిస్తే మళ్ళీ నన్ను తిడతారు. త్వరగా వచ్చేయండి బాబు. ఫణి, నాగభూషణం, అమ్మా వస్తున్నాను. యశోదా, అనంత్ రండి. యశోదా, అత్తయ్య. రా. కన్నయ్య ఎక్కడా? అనంత్, కన్నయ్య ఎక్కడా? ఆ అన్నయ్య రూమ్లో ఉంటాడు. వెళ్ళి పిలుచుకురా, త్వరగా రా. నానమ్మ, అన్నయ్య రూమ్లో లేడు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళాడు? అమ్మగారు, పెద్దబాబు గారు ఏదో షాప్ కానీ బయటికి వెళ్ళారు.